అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అమ్మా, సాహసంతో ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఈ ప్రశ్న వద్దంటే తీసేస్తాను. ఇది గతంలో చాలాసార్లు చర్చకు వచ్చిన ప్రశ్నే. నేను చదివాను, చూశాను యూట్యూబ్లో కూడా. మీరు చాలామంది చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న కొంతమంది స్టార్స్కి, పెద్ద పెద్ద వాళ్ళకి వైద్యం చేశారు. ఎలా అమ్మా అసలు? హౌ అంటే అది ఇట్స్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. ఒకటి చెప్తానండి. మహేష్ బాబు గారికి మైగ్రేన్ వచ్చింది, తగ్గిపోయింది, ఇలాంటి థంబ్నెయిల్స్ చాలా చూసాము, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒకటి చెప్తానండి, ఇప్పుడు వాళ్ళు మైట్ బీ స్టార్స్ అని అందరూ చూస్తున్న దాంతో మాట్లాడవచ్చు, కానివ్వండి ఎండ్ ఆఫ్ ద డే అది కూడా ఒక ఫిజికల్ బాడీయే కదండి. వీఆర్ ఆల్ హ్యూమన్స్. ఎట్ దట్ పర్స్పెక్టివ్ ద మోర్ క్రానిక్ ఎందుకు ఉంటుంది అనేది ఈ సిద్ధశాస్త్రంలో ఒక విచిత్రమైన ఒక ప్రయోగం ఉంటుందండి. ఏంటంటే వెన్ వీ ట్రై టు లైక్ నో అబౌట్ ద పర్సనాలిటీ విత్ ద ప్రాబ్లమ్, దెర్ షుడ్ బి ఎ వే లోపల మెమరీస్ ఎక్కడ డీకోడ్ చేస్తామా అన్నది. సో అందుకంటే అంత ఇబ్బంది పడేంత వెళ్తోంది అంటే ఎక్కడో ఫిజికల్ లెవెల్లో అంత ఇంపాక్ట్ తెలుస్తోంది అంటే వాళ్ళ ఏ కోశంలో ఎక్కడుంది, మనోమయ కోశంలోనా లేదా మనకు ఉండే ఓన్లీ ప్రాణమయ కోశంలోనా, ఎక్కడ లైఫ్ ఫోర్స్ వెళ్ళట్లేదు అనేదానికి చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద స్టార్స్, ఇట్స్ అబౌట్ లైక్ నీడెడ్ అయితే నార్మల్ పర్సన్కి కూడా. అండ్ డెఫినెట్గా విఐపి అన్నది అలవాటు అయిపోయిందండి. బట్ విఐపి నా డెఫినేషన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పేషెంట్ అని నా ఉద్దేశం. అవును, ఓకే. ఇంకా మనకేంటంటే ఇప్పుడు మహేష్ గారు అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ హీ కేమ్ ఫార్వర్డ్ టు టెల్ అబౌట్ ద ప్రాబ్లమ్. కానీ అంతకు ముందు కూడా చేసున్నాం. అవును, కరెక్ట్. సో హీ కేమ్ అవుట్ యాజ్ అ సర్వీస్ నొటేషన్. ఇది ఇంత అద్భుతంగా ఉందని ఆయన ముందుకు వచ్చి చెప్పడం, లేదా ఇంకా సుమ్మగారు చెప్పడం, ఇలా కొంతమంది ముందుకు వచ్చి చెప్పడంతో అందరు ఇలా అనుకుంటున్నారు. కానీ అంతకు ముందు కూడా మనం ట్రీట్మెంట్లు చేసాం, ఇంకా క్రానిక్ చేసాం. అంతకు ముందు రీసెర్చ్ పేపర్స్ అదే. వీళ్ళు ప్రముఖులు కాబట్టి మరింత మనం అనుకుంటున్నాం, అంతేనండి, అంతే. ఎందుకంటే అది కూడా వాళ్ళ విశాల హృదయం అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, బట్ దే కేమ్ అవుట్ అండ్ దే టోల్డ్ అబౌట్ ఇట్. సో అదంటే వాళ్ళ ఒక బాధ్యత కింద తీసుకున్నారు. యాజ్ లైక్ ఇక్కడ నేర్చుకుని ఇక్కడ నేను ఇంత ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత ఇది నా కృతజ్ఞత అని ఎంతమంది వస్తారు ముందుకి కదండి. అంత సెలబ్రిటీస్ అని మనం అనుకుండడం అలా కాదు. ఎంత నార్మల్ పర్సన్గా హీ కేమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దిస్. అవును కదండి. అలాగే చాలా మంది ఉన్నారండి, ఇంకా చాలా మంది ప్రముఖులు, చాలా మంది ఈవెన్ చీఫ్ జడ్జెస్ వస్తారు, చాలా మంది ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా వస్తారండి. అది సో ఆల్ ఆర్ లైక్ మీకు అందరూ సమానమే అన్న విషయం అంతే కదండి. ఎప్పుడు క్రానిక్గా ఉందనుకోండి డెఫినెట్గా నేను ఎంటర్ అవుతాను. ఎందుకంటే మనకి ఉన్న సిస్టంలో డాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారండి. కొన్ని దగ్గర డాక్టర్స్కి కూడా తెలియని ఉంటున్నప్పుడు వెన్ కమ్స్ టు రీసెర్చ్ ఆ ఇంటర్వెన్షన్ నాది ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే దానికోసమే కదా వాళ్ళు వచ్చేది. సో ఇట్ విల్ బి లైక్ ఇట్ హ్యాస్ టు బి సీన్. అందరూ చాలామంది అనగా విన్నాను సింధమ్మకి సిద్ధులు ఉన్నాయని. అండ్ నేను ప్రత్యక్షంగా కొన్ని చూశాను వేర్ ఇట్ ఈస్ మోర్ టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్. అంటే నేను ఎంత సైంటిఫిక్ బ్రెయిన్ పెట్టి ఇది కోఇన్సిడెన్స్ అని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేసిన, టూ మెనీ కోఇన్సిడెన్సెస్. అండ్ ఇఫ్ టూ మెనీ కోఇన్సిడెన్సెస్ హ్యాపన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజిక్ అని నా ఫీలింగ్. అంటే ఇట్ ఫీల్స్ లైక్ దాట్ బికాజ్ మీరు పేర్లు చెప్పడం లేదు. అసలు సిద్ధులు ఏమిటమ్మా? వాట్ ఈస్ దిస్ సిద్ధి? యూ హ్యావ్ హ్యూమన్ బాడీ, రైట్? హ్యూమన్ బాడీకి ఎక్స్టెన్షన్గా ఇంకేమైనా ఉంటుందా మీకు? ఒక ఆరా అంటాం, ఒక ఎనర్జీ అంటాం, ఎనర్జీ ఫీల్డ్ అంటాం కదా. సో నోయింగ్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఎనర్జీ ఫీల్డ్, అంటే మనకి లేయర్స్లా చూస్తున్నప్పుడు మన ఆరా, మన ఎనర్జీ ఇట్ క్యారీస్, ఇట్ కన్వేస్ సో మచ్ ఆఫ్ లైక్ ఇన్ఫర్మేషన్. సో చూడగానే ఏంటంటే ఈ ట్రైనింగ్ వల్ల కొన్ని నాడులు తెలియకుండా ఓపెన్ అవుతాయండి. అంటే ఇప్పుడు మనం చూడండి చాలామందికి ఏది ఉంటుందో లేకపోతే అని కొంచెం గ్రహణ శక్తి పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి సెన్స్ ఆర్గాన్స్కి ఎక్స్ట్రా పవర్ లాంటిది ఉన్నప్పుడు ఇలాంటివి సంభవం అవుతాయి. అంటే ఇవన్నీ మర్మాలు, బయటకు చెప్పకూడదు. సో కాదు, కొంచెం అర్థమయ్యేంత వరకు చెప్తాను. వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది ఏదైనా ఉంటుంది, ఫిజికల్ ఎఫెక్ట్, బాడీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఇది అడ్డుగా ఉంటుంది అని అనిపిస్తే మాత్రం తీసేస్తాను వెంటనే. అలాగా ఈ మర్మాలు తీస్తేనే శరీరం తేలిక అవుతుంది. సింపుల్ అండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఎఫెక్ట్ ఫిజికల్ బాడీ, బట్ కాజ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ విచ్ ఈజ్ లైక్ డోంట్ నో. ఫిజికల్గా చూస్తే రిపోర్ట్స్లో లేదు, బట్ బాడీ అయితే ఎఫెక్ట్ అవుతుంది. అది తెలుసుకునే ప్రయత్నం ఎక్స్ట్రా లెన్సెస్ ఉండాలి మనకి. ఆ ఎక్స్ట్రా లెన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది సిద్ధశాస్త్రం. సో ఈ మర్మాలతో ఏంటంటే
మనిషి ఉనికి, మనిషి గమనాన్ని మనకు చెప్పేయచ్చు. ఇదే ఆకాశిక్ రికార్డ్స్ అవన్నీ అంటారు. ఎగ్జాక్ట్లీ. టెలిపోర్టేషన్, టెలికైనసిస్ అంటే కొంతమంది చూడండి చూస్తుండేనే మూవ్ చేయడము, ఒక అంటే స్థిరంగా బలంగా ఉన్న అవి కూడా కదులుతూ ఉంటాయి. ఇవన్నీ యోగిక్ లెసన్స్ ఇవన్నీ. సో వీటికి ఏంటంటే నేను నేర్చుకున్నది ఓన్లీ ఈ హెల్త్ దాంట్లో చూడడం కాబట్టి నాకు ఇలాంటివన్నీ కొంచెం తేలిగ్గా తెలుస్తాయి అంతే. ఇవంతా యోగ ప్రక్రియలేనండి అంతే. ఇప్పుడు ఒక మరో సాహసోపేతమైన క్వశ్చన్ ఏంటంటే, మీరు మీకోసం అంటే ఏమన్నా ఉంటుందా అసలు లైఫ్లో? అంటే నాకు ఇది కావాలి అని మీకు సత్యసింధు జగన్ అంటే ఇలాగ వెళ్తున్నప్పుడు ఇది కావాలనేది ఏమి ఉండదండి, అన్నీ ఉంటాయి. అన్నీ ఆల్రెడీ యూ విల్ బి గివెన్ ఎవ్రీథింగ్. ఇందాక ఫస్ట్ మనం శరణాగతి అనుకున్నాం చూడండి. యు ఆర్ కమిటెడ్ ఫర్ దిస్, యువర్ లైఫ్ ఈజ్ దిస్, సో నేచర్ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో నాకు ఇది కావాలనుకునే క్షణంలోనే అది మన కళ్ళ ముందు ఉంటుంది. ఎలా అయితే రేపటి రోజు ఎలా ఉంటుందో ఈరోజు తెలిసిపోతుంది, అలాగ అన్ని ఏదనుకుంటే అది ముందు వచ్చేస్తుందండి. అది జరిగిపోతుంది, వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఎఫర్ట్లెస్ లివింగ్. ఎస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫినిట్ అండి. వీఆర్ కనెక్టెడ్ టు ది ఇన్ఫినిట్ ఫోర్స్ అండ్ వీఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద యూనివర్స్. సో యూనివర్స్ తోటి కనెక్ట్ అవుతున్నప్పుడు ఆల్వేస్ దట్ యోగిక్ సింబల్ విల్ బి దేర్. అది తీసుకొచ్చేస్తుంది ఎక్కడ కావాలన్నా, ఏది కావాలన్నా, వాట్ ఎవర్ యూ ఆస్క్, వాట్ ఎవర్ లైక్ యూ థింక్. అనుకోవడమే పాపం సంకల్ప బలంతో అలా ఉంటాయి. అలా ఉంటుంది కానీ దాంతోనే అధ్యాన్ని చూసి ఉండడం కాదండి. మన వల్ల ఏం ప్రయోజనం అవుతుందో అది కూడా చూసుకుంటూ ఉండాలి. అంత మనకి ఇస్తుంది కదా, మనం వాట్ వీ హ్యావ్ టు డూ, వీ షుడ్ డూ లైక్ దట్. ఈ కాంటెక్స్లో అమ్మ, హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఎస్పెషల్లీ స్త్రీ పురుష బంధాలలో ఈజ్ ఇట్ ట్రూ దట్ వన్ పర్సన్ ఈజ్ మోర్ ఇంక్లైన్డ్ ఎవల్యూషన్ వైపు అండ్ వాళ్ళ బలం వల్ల రెండో వాళ్ళు లాక్కొని రాబడతారు అన్నది నిజమా? ఎందుకంటే చాలా గ్యాప్లు వచ్చేస్తాయి, మళ్ళీ వాళ్ళు చేరతారు. ఇక్కడ ఇవల్యూషన్ దాంట్లోనండి వెన్ ఇట్ ఈస్ లైక్ రిలేటెడ్ టు ద ఇన్వాల్వింగ్ ప్రాసెస్ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ దీంట్లో మేల్ అనే వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. అంటే స్థిర శక్తి అంటాం కదా, మనకి శివతత్వం అమ్మవారి తత్వం సింపుల్గా చెప్పాలంటే అలా చూద్దాం. ఓకే, శివతత్వంలో ఏముంటుందంటే వాట్ ఎవర్ లైక్ యూ బ్రింగ్, అది శూన్యం అంటాం, అన్నీ అంటే ఇట్స్ లైక్ ఎ జీరో, ఏమీ లేదు అంతా ఉంది. అమ్మవారి శక్తి కళలతో కూడి ఉంటుందండి. ఆ కళలతో కూడుతున్నప్పుడు మనల్ని కొన్ని అట్రాక్ట్ చేస్తాయి, మనల్ని కొన్ని అటువైపు తీసుకెళ్తాయి. ఇలాగ మనకి ఇప్పుడు ఉంటున్న దాంట్లో మన పరిచయాలు కానీ లేకపోతే మన బంధాలు కానీ ఎవరితో ఉంటున్నాము అనుకుని చూసుకునేటట్టయితే ఎక్కడో అక్కడ ఆ ఇవల్యూషన్కి తీసుకెళ్లే ప్రాసెస్లోనే వెళ్ళాలి. కానీ తాత్కాలికమైన బంధాలతోటి వీ షుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్. లోపల నుంచి మనకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుందండి, వీ హ్యావ్ టు లిసన్ టు దట్. మనకు అక్కడ స్త్రీ పురుషాన్ని భేద రూపంలా కాకుండా అంతర్గతంగా మనకు ఒక వాయిస్ ఉంటుంది, అది మనకి చెప్తూ ఉంటుంది ఇది కరెక్ట్, దీంతో వెళ్ళాలి, ఇది కాదు, దీంతో వెళ్ళకూడదు, ఇలా చెప్తూ ఉంటుంది. సో ఇట్ గైడ్స్ యూ. అందుకే కదా ఎంత కామ్గా ఉంటే మనం అంత బలంగా దాన్ని వినగలుగుతాం. అలా వింటున్నప్పుడు యూ అట్రాక్ట్. ఆ అట్రాక్ట్ అనేది కరెక్ట్గా యూ షుడ్ వెయిట్, అది నీది అవ్వాలి ఫస్ట్. అయినప్పుడు ఉండి దాంతో పాటుగా ట్రావెల్ చేయడం అన్నది అమేజింగ్ ట్రావెల్. అది ఎస్, ఇట్ విల్ గివ్ లైక్ కంప్లీట్ ఫ్రూట్ఫుల్నెస్. అండ్ హౌ డు యు లెట్ గో ఆఫ్ వాట్ ఈస్ నాట్ యువర్స్? శరణాగతి అంటే అంతే, ఏ జరిగినా యూ అబ్జర్వ్, దట్స్ ఇట్, యూ లీవ్ ఆఫ్, దట్స్ ఇట్. ఇట్ వాంట్ మీ మీద మన మీద ఎక్కడ ఇంపాక్ట్ ఉండదండి. మహా అయితే ఒకరోజు మనిషి పోతేనే రెండో రోజుకే వదిలేస్తున్నారు కదండి. సో కానీ ఆ జ్ఞాపకాలు ఎక్కడొక్కడ ఫిజికల్గా పడతాయండి. ఆ పడ్డం వల్ల ఫిజికల్ బాడీ లోడ్ అయిపోతుంది, ఎక్కువ మనకి వేసేసుకుంటూ ఉంటాం. ఆ ఎమోషన్స్ని క్లియర్ చేయడం ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ ద ఇది ప్రాక్టీస్. సో అవి క్లియర్ చేసేస్తూ ఉంటాం. అది చేస్తూ ఉంటే అక్కడ అన్నాట్ అయిపోతుంది. అంటే అక్కడ ఇంకొకళ్ళ కోసం కాదు, మన సిస్టమ్ మనకి ఫ్రీగా ఉండాలి ఫస్ట్. అంతే మన సిస్టమ్ మనకి ఫ్రీగా ఉండాలి తప్ప వాళ్ళు ఏదో అనుకుంటారు ఇంకొకళ్ళు ఏదో అనుకుంటారు అన్నది నెవర్ ఇట్ హ్యాపెన్స్ అండి. మనకి దానితోటి మనకి ఒక బ్లాక్లా రాకూడదు. వీ హ్యావ్ టు లైక్ మూవ్ ఆన్, వీ హ్యావ్ టు లైక్ గెయిన్ ద ఎనర్జీ. మళ్ళీ అది వెళ్ళిపోవడం గురించి ఎస్ వీ హ్యావ్ టు లైక్ క్లెన్స్ ఇన్ అండ్ అవుట్. మైండ్ని కూడా క్లియర్ చేయాలండి. అది మనోమయ కోసం ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద కీ మెయిన్ థింగ్. మనకి నాడుల్లో కూడా సుషుమ్న నాడి ప్రభావం ఎంత ఉంటుందో అది కనిపించదు. కానీ మనకి గాలి తీసుకోవడం ఒకటే కాదండి, దాన్ని ఎలా ఆపాలి, ఎక్కడ ఆపాలి, ఎంత స్ట్రెచ్ తోటి బాడీని ఆపాలి అనేది యోగ శాస్త్రంలో చాలా చాలా అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ లైక్ ఒక సైజు లేదా ఒక బ్లడ్ టైప్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న మొత్తం అన్నీ ఉన్నాయండి దాంట్లో. సో ఇట్స్ అబౌట్ లైక్ యూ హ్యావ్ టు లెట్ గో.
అది లెట్ గో అవ్వాలి అంటే లోపల నుంచి రావాలి తప్ప పైపైన నేను లెట్ గో అనేసుకుంటే లేకపోతే ఎఫర్మేషన్ చెప్పేసుకుంటే ఇట్ వోంట్ హ్యాపెన్. మనసా వాచా కర్మణ అని పదం వాడతాను చూడండి. అది ఎస్, మనసా వాచా కర్మణ, కర్మశుద్ధితో కర్మని కూడా శుద్ధి చేయాల్సిందే. ఎప్పుడైతే కర్మకి అటాచ్డ్గా ఉండకుండా ఉంటామో యువర్ లైఫ్ విల్ బీ లైక్ మోర్ ఈజీ. మనకి చిన్న ట్రావెల్ చేస్తేనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదండి. అలాంటిది హ్యూమన్ లైఫ్, లెస్ మెమరీస్ మోర్ కంఫర్ట్. అది మోస్ట్ బ్యూటిఫుల్ పాసిబుల్ కదండి. అది మనం చేయగలం కదా. అదే బ్రహ్మ పదార్థంగా మనం కాంప్లికేట్ చేసి ముళ్ళు వేసి, ఎందుకంటే మనం అండంలో ఉంటున్నప్పుడు బ్రహ్మాండం యొక్క అనంతమైన శక్తి అండంలోకి రావడానికి వచ్చి ఉంది అని దాని యొక్క ఉనికి తెలియపరచడానికి మన ఈ చిన్న చిన్న జీవితాలు సరిపోవండి. అదొక మదనంలా చేయాలి, అదొక ప్రాక్టీస్లా చేయాలి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసిందనుకోండి దాని మనకి అనిపించదు. తెలియనంత వరకు భయంతో కూడిన భావాలతో ఉంటాం ఎక్కువ. సో తెలిసిపోయింది అనుకోండి మీరు అన్నట్టు స్పాట్లో క్షణమోక్షం, అదే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటాం. వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ అండ్ అసలు అన్లిమిటెడ్ ఇన్ఫినిట్, చాలా బరువైన సబ్జెక్ట్. ఇంకా ఇదే కాదు, మీకు ఇంకా అసలు దీంట్లో బంధాలు ఎలా ఉంటాయి, బంధనాలు ఎలా ఉంటాయి, శరీరంలో ఎలాంటి ఊపిరితోటి ఎక్కడ మనం లాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఒక ప్రాసెస్. గేరండ అంటే ఘటం అంటే శరీరంలో జరుగుతున్న ప్రక్రియలన్నీ ఫిల్టరేషన్స్ ఉంటాయి. ఈ ఫిల్టరేషన్స్ వల్ల ఎలాంటివి ఓపెన్ అవుతాయి, ఎలాంటి అకల్ట్ లైక్ నాలెడ్జ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఇన్విజిబుల్ అండ్ వాస్ట్ నాలెడ్జ్ అది ఎలాగ మన కళ్ళ ముందుకు వస్తుంది, లేదా మన కళ్ళకి ఒక మాస్క్ లాంటిది ఉన్నది ఎలాగ అన్వేల్ చేస్తాము. ఇవన్నీ వేల్సే కదండి. చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అని యూ హ్యావ్ టు అన్వేల్ ఇట్. ఇలాంటివన్నీ ఉంటాయండి ప్రాసెస్లో. యోగిక్ ప్రాక్టీసెస్ ఆర్ లైక్ వెరీ ప్రెషియస్. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అమ్మ, దట్ దేర్ ఇస్ నో, ఇప్పుడు ఎవరైనా తాపత్రయం, అఫ్కోర్స్ ఇది సోల్ లెవెల్లో జరగాలి ఈ సంకల్పం, మాస్టర్స్ అని అనుగ్రహించాలని అనుకున్నా ఎవరికైనా ఇప్పుడు వెళ్ళి నేను రేపు ఏదైనా నేర్చుకుంటానంటే ఏంటి మార్గం, సాధన ఎలా మొదలు పెట్టుకోవాలి వాళ్ళు? లేదండి, నేర్చుకుంటాను అంటే కాదండి. మనకి శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనిపించగానే పరిగెట్టడం కాదండి. దానికి ఒక మన సిద్ధంగా ఉన్నాము అన్నది యూనివర్స్ కాల్. అది యూనివర్సే, గురువు విల్ పిక్ ద శిష్య. ఎస్, యూనివర్స్ విల్ పిక్ ఇట్ అప్. మీకు ఫస్ట్ చెప్పాను చూడండి. అంటే మన ప్రిపరేషన్లో మనకి ఏం చేస్తామండి, మహా అయితే మనం ఎలాగ ఇంకొకరికి హామ్ చేయం, రైట్, నెగిటివ్ కాదు, రైట్. కానీ సంఘటనల వల్ల సఫిక్స్ ప్రెఫిక్స్ వర్డ్స్ పెట్టేసుకుని ఇమోషన్స్ క్యారీ చేస్తున్నాయి అవన్నీ. సో ఇమోషన్స్ని సైలెంట్ చేసుకునే ఇదంతా నాతో నేను పెట్టుకుంటే నా యుద్ధం ఇది. సో నేను దాన్ని క్లియర్ చేయాలి, నా బ్యాటిల్ ఫీల్డ్ నా లైఫ్లో. సో నా ఎమోషన్స్ని నేను కంట్రోల్లో కనుక ఉంచగలిగితే, ఎప్పుడు వాడాలో అప్పుడే వాడగలిగితే, దెన్ ఐఎమ్ రెడీ. దెన్ డెఫినెట్గా యూనివర్స్ డజంట్ హ్యావ్ ఎనీ చాయిస్ అన్లెస్ టు పిక్ మీ అప్. అంతే కదా, ఆ సంసిద్ధత మనం వ్యక్తపరచాలి. ఉండడమే, వ్యక్తీకరణ కూడా అక్కర్లేదండి, ఎవరో కోసం కూడా కాదు. నువ్వు అలా ఉండు, నెక్స్ట్ మినిట్ వర్క్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. whatever it is, what is outside, what is it is, and whatever like you are eligible for, it will make it done. బ్యూటిఫుల్. దట్ ఈస్ వాట్ ఇస్ సోల్ కాలింగ్ అంటారు. అంతే కదండి, యూనివర్స్ కాలింగ్. ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇదంతా అంతర్గతంగా జరిగేదేనండి. మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప నాలెడ్జ్ని టర్న్ చేయం మనం. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ వీఆర్ నాట్ టర్నింగ్ ఇట్ టు నాలెడ్జ్. నాలెడ్జ్ హ్యాబిట్ అయ్యేది ఎప్పుడు, అలవాటుగా మారేది ఎప్పుడు, దాన్ని విజ్డమ్గా ఎప్పుడు చేస్తాం. లాంగ్ వే ఇట్ ఈస్. ఇన్వర్డ్ జర్నీ కదండి, కొంచెం టఫ్గానే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, ఏమీ అర్థం కాదండి. సో బ్యూటిఫుల్ అమ్మా, మీరు అన్న ఆ పాయింట్ మాత్రం కరెక్ట్. ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడిని తలుచుకోవడం కాదు. దేవుడు అనేది ఒక ఆర్కిటైప్. మనం ఎందుకంటే అలా పెట్టుకోగానే మనకి ఎలా ఉంటామంటే అండి, ఎవరో ఒకళ్ళు ఉండాలి అనుకుంటాం. అలాంటి ఒక సహవాసంకి అలవాటు పడిపోతూ ఉంటుంది మన సెన్సెస్ అన్నీ. అలా కాకుండా ఒక భగవంతుడు అనుకుని నువ్వు పెట్టుకుంటున్నప్పుడు స్టిక్ దేర్. అంతే, నీకు నచ్చినప్పుడు భగవంతుడు, లేకపోతే నీకు అవ్వట్లేదు కాబట్టి అదే తిట్టేయడం లాంటివి ఉండకూడదు. ఎందుకంటే భగవత్ తత్వం అనేది ఒక మిర్రర్ లాంటిది. హౌ యు ఆర్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. అంతే తప్ప ఎవరో చేది అక్కడ చేసేరండి. ఆ తత్వాన్ని కనుక అలవాటు చేసుకుంటే, నీలో నువ్వు కనుక తొంగి చూసుకోగలిగేంత ధైర్యం కనుక ఉంటే, నీ మానసిక దర్పణం అనేది భగవత్ తత్వం అవుతుంది. సో అప్పుడు ఇట్స్ ఎ క్లియర్ ఎవిడెన్స్. అలాంటప్పుడు ప్రతి వాళ్ళల్లో నేను అర్థమయ్యాను అనుకోండి, ప్రతి వాళ్ళల్లో ఏముంటుందో అర్థమవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ సాధన టు నో అబౌట్ లైక్ అదర్ లైఫ్ మెమరీస్.
టు క్లియర్ అబౌట్ లైక్ దేర్ ప్రాబ్లమ్స్. ఎంత వాస్ట్ సైన్స్ శాస్త్రం. హ్యూజ్ అండ్ ఇట్స్ హ్యూజ్. సింధమ్మ, మీ సంకల్పం, జీవిత సంకల్పం అన్నీ అమరి ఉన్న తత్వంలో మీరు అన్నీ చక్కగా అంతే సంపూర్ణంగా ఉన్న మీకు సంకల్పాలు లేవని ఆల్రెడీ మనం అంటే యూనివర్స్ సంకల్పమే మీ సంకల్పం, అక్కడ వేరేం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏమన్నా అనుకుంటారా? అసలు అనుకోవడం మానేశారా? అనుకునే అంత ఏం ఉండదండి. ఇట్ ఫ్లోస్ విత్. ఎందుకంటే నాకు ఒకటి బాగా నమ్ముతానండి. ఈరోజు మార్నింగ్ నాకు 1 day ఎక్స్ట్రా గాడ్ హ్యాస్ గివెన్ టు డూ సంథింగ్, టు నో అబౌట్ సంథింగ్. సో బెటర్ లెర్న్ ద లెసన్. అలాగే గ్రాటిట్యూడ్ ఈజ్ లైక్, ఎందుకంటే వెన్ యూ లవ్ రియల్లీ సమ్వన్, అంటే ప్రేమతత్వంగా ఉంటే ఎలాంటిదన్నా వెళ్ళిపోతుందండి. అది ఒక మాట ద్వారా అవ్వచ్చు, లేదా ఒకటి నేనున్నాను అని భుజం తట్టి చెప్పే ధైర్యం అవ్వచ్చు, లేదా నిజంగా అక్కడ ఒక లైఫ్ని అలైన్ చేసేది ఏదన్నా అవ్వచ్చు. గాడ్ వాజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ దట్. అంతకుమించి ఇంకేం కావాలి? అంతకుమించి ఇంకేమన్నా ఉంటుందా? మీరు చెప్తే నమ్మరు, మనకి ఇలా కావాలి అనుకోగానే గాడ్ విల్ బీ ద సర్వెంట్ టు డూ ఇట్ వెరీ ఫాస్ట్. అక్కడ ఒక తెలియని మనకే ఆనంద బాష్పాలు అంటాం చూడండి, అలాగా ఏంటి ఇంతదానికి మనం ఎలా యోగ్యమయ్యామా అనేలా అనిపించేలాగా ఉంటాయి సంఘటనలు. అంతే కదా. వాళ్ళెవరు మనకి రక్త సంబంధం కాదు, ఏ రకంగానూ ఫ్రెండ్స్లా అలా కూడా కాదు. కేవలం ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉండి అది తగ్గి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు చూడండి, అది నిజంగా ఇట్స్ లైక్ హై ఫ్రీక్వెన్సీ. కారణ శరీరానికి కూడా అహం అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని ఒక హై ఫ్రీక్వెన్సీలో కనుక చూడడం అంటే ఇలా అలవాటు అయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. బ్యూటిఫుల్. అసలు బోర్ కొట్టదండి. అప్పుడు దెర్ ఇస్ నో గుడ్ బ్యాడ్. అసలు ఎక్కడా కూడా ఎవరైనా సరే ఇది నిజం ఇది అబద్ధం అనే బేరీ చేస్తుందంటే ఇంకా ఇట్స్ లైక్ ఇన్ ద హ్యూమన్ లెవెల్, లో లెవెల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ ని, ఆ బీయింగ్ని కంప్లీట్ బీనెస్ అంటారు, యూనివర్స్ యొక్క మూలశక్తిని. ఆ బీనెస్తో కనెక్ట్ అవుతున్నప్పుడు నో లైక్ లైసా లేకపోతే రైట్ ఆర్ రాంగ్గా ఏమి ఉండదండి. ఓన్లీ ట్రూత్. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు అంతే. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుంచి మనకి సక్సెస్ ఇట్ విల్, అంటే ఒక బ్యాండ్ మేళం భజంత్రాలు అంటాం కదండి, అవి వాయించుకుంటూ లైక్ దట్ ఇట్ విల్ కమ్. అంతా మంగళకరంగానే ఉంటుంది, అంతా యోగదాయకంగానే ఉంటుంది. అంతా ఇవన్నీ మనం నడుస్తుంటే మనం ఒక్కడమే కాదండి, మనతో పాటుగా ఎన్ని కోట్ల సెల్స్ ఎలా ఎంతైతే లోపల పనిచేస్తున్నాయో మన చుట్టూ కూడా ప్రకృతి యొక్క కనిపించని దివ్యశక్తుల ప్రభావం ఉంటుంది. వాటినే సిద్ధులు అంటాం మనం. అమ్మవారిని చూడండి, మనకు దేవి కట్కమాల చెప్తుంటాం, అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి, ఇవన్నీ ఈ సిద్ధులన్నీ ఎన్ని విద్యల ద్వారా ఎలా ఉంటాయన్నది కూడా వివరించబడిందండి. అది ఏదో ఒక్కటి పట్టుకోండి చాలు, ఉద్ధరింపబడిపోతాం. అండ్ దట్స్ లైక్ ద రియల్ ఎడ్యుకేషన్. మనకి ఎక్కడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ దగ్గర చదువుకున్న చదువుకి ఇంకా మనం ఇప్పటిదాకా మనం అదే ఆ నాలెడ్జ్తోనే చేస్తున్నాం కదండి. అక్కడ ఏం పెరిగేది ఉండదు అన్లెస్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్. బట్ ఈ విద్య యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చెప్పనా, మీరు పెంచుతున్న కొద్దీ పెరిగిపోతూ ఉంటుందండి. సో దట్ నాలెడ్జ్ విల్ ఓపెన్ టు ద నెక్స్ట్ డోర్. అండ్ ద థింగ్ ఈజ్ లైక్ ఒక స్టార్స్ ఉంటాయి మనకి యూనివర్స్. సో ఆ స్టార్స్ దాని నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ విల్ బి కమింగ్. ఏంజల్స్ నుంచి ఇన్ఫర్మేషన్లు అంటాం, ఆర్కేంజల్స్ అంటాం కదా. అలాగా మన చుట్టూతా సిద్ధయోగులు, సిద్ధ పురుషులు, తదాస్తు దేవతలు ఇలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి మనకి కనెక్షన్ ఏంటంటే మన వెన్నుముకలో ఉండే 33 వర్టిబ్రే విల్ బీ లైక్ ద హైవే ఫర్ దట్ రోడ్. వాటి ద్వారా ఎనర్జీ గ్రిడ్స్ ఉన్నాయి కదండి మనకి షట్చక్రాల రూపంలో. వాటి నుంచి ఈ కాయిల్, ఈ ప్రాణాయామం ద్వారా ఇంటర్నల్గా ఉండే కుండల్ని, ఈ కాయిల్ ఎలా అయితే దానికి అటాచ్ అయ్యి ప్రాణశక్తి నుంచి పైకి లేస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు యూ. ఇది ఎక్కడో పరిగెట్టుకుంటూ చేయక్కర్లేదు, స్థిమితంగా ఎంత కామ్గా ఉంటే దట్ మచ్ బెస్ట్ యూ గెట్. సో బ్యూటిఫుల్ అమ్మా. అందుకే అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి పునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. అంతే కదండి. మొనరగ ఫలమొల్లని యోగికిని. ఇవన్నీ కూడా మనకి ఎంత పూర్వం నుంచి ఉంటే మనం అవి ఆచరిస్తూ ఉంటే ఎంత టైం వేస్ట్ అవ్వకుండా ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం. అది ఎంత వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు కదండి మీరు చెప్తుంటే అమ్మ నిజంగా లోపల అంతర్ముఖులై చూసుకోవాలనిపిస్తోంది. మనం వాట్ ఆర్ వి అట్రాక్టింగ్ ఇన్ అవర్ లైఫ్, దానికి కారణం మన లోపల ఏముంది.
మన లోపల ఏముంటే మనం ఇలాంటి కష్టాలు తెచ్చి పెట్టుకుంటున్నాం. ఈ కష్టాలన్నీ కూడానండి మనకు పాట నేర్పించడానికి వస్తాయండి. అవి కూడా మనం గుర్తుపట్టాం, అది కష్టం అని ఒక లేబుల్ వేసేస్తున్నాం మళ్ళీ. అలా కాదు, ఇట్ వాస్ ట్రైంగ్ టు టీచ్ యూ సంథింగ్. పెయిన్లో ఉండేది ఆల్వేస్ సంథింగ్, ఎక్కడో ఒక చిన్న వరి బీజం అంతా ఉండే ఒక సూక్ష్మం ఉంటుందండి, దాన్ని పట్టుకోవాలి అంతే తప్ప నాకు కష్టం వచ్చింది అంటే కాదండి. ఆ కష్టం భగవంతుడు ఇచ్చే గిఫ్ట్ కూడా ఎలా ఉంటుందంటే, కష్టం అనే ఒక గిఫ్ట్ కవర్ తొడిగిస్తాడనమాట. యూ హ్యావ్ టు అన్రాప్ చేస్తేనే కదా లోపల గిఫ్ట్ ఏదో తెలిసేది. దట్స్ వై ఇట్ వాస్ లైక్ టచింగ్ యూ. ఇఫ్ ఇట్స్ బిలాంగ్స్ టు యూ, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. కరెక్ట్. అది అన్రాప్ చేయడం అనేది ఒక కళ. అవును, అది తెలుసుకోవాలి అంతే తప్ప నాకు కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ఏ కష్టం వచ్చి ఎవడో తీర్చడండి. అన్లెస్ నీ కష్టాన్ని నువ్వు నువ్వే మార్చుకోవాలి అనే సూక్ష్మ నువ్వు గ్రహించేంత వరకు నథింగ్ హ్యాపెన్స్. బ్యూటిఫుల్. యూ షుడ్ చేంజ్ ద థాట్ ప్రాసెస్. అప్పుడు మీరు ఒక థాట్ మార్చండి, చూడండి అన్నీ టకటక ఎలా మారుతూ ఉంటాయో. ఓకే, ఒక్కొక్క దగ్గర కొంచెం మోరల్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. ఆ టైంకి కూడా ఎవరో ఒకళ్ళు మన దగ్గరికి మోరల్ సపోర్ట్ ధైర్యం ఇవ్వడానికే వస్తారు. అది కూడా మనం వెతుక్కోకర్లా. మనకి ఏంటండి అసలు వీఆర్ లైక్ వెల్ డెవలప్డ్ ఫిజికల్లీ, మెంటలీ, బట్ వీఆర్ నాట్ యూజింగ్, బికాస్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద మైండ్ వాట్ వీ హ్యావ్. అంత మైండ్ ఉంది మనకి, అంత కాన్షియస్నెస్ ఉందని మనం గుర్తించుకోలేకపోతున్నాం. చాలా చాలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిమైండర్ కదా. బ్యూటిఫుల్ అండి. సింధమ్మ, ఎవరైనా ఇప్పుడు మనం ఇంత సుదీర్ఘంగా మాట్లాడాము, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే సాధ్యమా? అంటే సింధమ్మ అందరికీ అందుబాటులో లేరు, సింధమ్మ ఒక్కరే ఉన్నారు, ఏం చేయాలి? రెగ్యులర్ ట్రీట్మెంట్ల కంటే సిస్టమ్ ఈజ్ దేర్ వేర్ ఈవెన్ ఐఎమ్ మానిటరింగ్, ఐ విల్ బీ దేర్. బట్ కొన్ని క్రానిక్ కేసెస్కి డెఫినెట్గా నేనే ఉంటాను. అవైలబుల్గా లేకపోవడం అంటూ ఉండదండి. ఎందుకంటే అందరికీ ఉన్నట్టుగా నాకు 24 గంటలే ఉంటాయి. అండ్ ఆ 24 గంటల్లో నేను ఇంత లెవెల్కి వెళ్తున్నప్పటికీ ఎక్కడో ఒకటి ఫిజికల్గానే కొంతమంది మీరు అవైలబుల్గా లేనని మీరు అనుకుంటున్నారు, కొంతమందికి మాకు ఆల్రెడీ సిగ్నల్స్ వస్తాయండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యూనివర్సల్ ప్రోటోకాల్ అండి. విల్ బీ దేర్ వెన్ నీడెడ్. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, పరిపక్వం అవ్వాలి కదా, డెఫినెట్లీ విల్ మీట్. చాలా చాలా బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ని చెప్పారు సింధమ్మ ఇవాళ. ఇప్పుడు మనకి స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, బాబాగారి దగ్గరికి వెళ్ళామనుకోండి, నాకు బాబాగారు రోజు మాట్లాడాలనుకుంటే చాలా వెరితనంగా ఉంటుందండి. నేను బాబాని అక్కడ కాదు, నేను నా లైఫ్లో చూడగలగాలి అనుకునేలా ఉన్నాను అనుకోండి. తత్వాన్ని చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరు భగవంతుడు దూరంగా ఉండడండి. అంతేగా, స్వామి ఎప్పుడు దూరంగా ఉండరండి. ఈ రోజుకి కూడా ఫిజికల్గా లేకపోయినా కానీ, ఫిజికల్గా అయినా ఎస్ వీ కెన్ సీ, వీ కెన్ ఫీల్. అవైలబిలిటీ అనేది మనం పెట్టుకున్న పారామీటర్ అంతే. చాలా అద్భుతం, చాలా సంతోషం, చాలా ఆనందం, అన్నీ కలగలిసమ్మ. బ్లిస్, వీఆర్ లెడ్ ఇన్ టు బ్లిస్ టు జస్ట్ నో దట్ మనం చేయగలిగిందల్లా మన కోశాలన్నింటినీ సంసిద్ధంగా ప్రిపేర్ చేసుకోవడం తప్ప, పెట్టుకుంటే రైట్ టైంకి వన్ సార్ట్ ఆఫ్ లైక్ గైడింగ్ ఫోర్స్ మన దగ్గరికి వచ్చేస్తుంది. చాలు, ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ యూ వాంట్? మీరు సంపాదించుకుంటారా? సంపాదించండి, ఎంత సంపాదించగలరు? ఎవరు ఏది కూడా వద్దు లేదు అని చెప్పదండి. కాకపోతే దానికి మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మాత్రం ఎలిజిబిలిటీ ఈజ్ ఎ మస్ట్. అది ఎందుకంటే అపాత్ర దానం, అపాత్ర యోగం ఉండకూడదండి. అది యూనివర్సల్ లా. నేచర్ విల్ సెలెక్ట్ ద ఫిట్టెస్ట్ అండ్ ద బెస్టెస్ట్ అండి, కదండి, న్యూటన్స్ లా. అది అంతే కదండి. మనం క్లియర్గా ఉండాలి. మీరు ప్రస్తావించారు కాబట్టి క్షమించాలమ్మా, అపాత్రులు వాళ్ళు అని ఎలా తెలుసుకుంటాం మనం? అక్కర్లేని దాంట్లో వెళ్ళడం అండి. అంటే కొంతమంది చూడండి మంచితనంగా ఉండి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారండి. దీనివల్ల వాళ్ళకి అది అలవాటైపోయి అక్కర్లేని దగ్గర కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి మీరేసేసుకుంటూ ఉంటారు. అదొకటి. చాలా చిన్నవే, ఎక్కువ కూడా ఉండవండి. అతి మంచితనం ఏది అతిగా వెళ్తుందో అది అపాత్ర యోగం అండి. ఏదైనా సరే, దుఃఖం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ఏదైనా ఎమోషన్స్ వైజ్ ఏది చూసుకున్నా వేరేగా వెళ్తే ఎస్ యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ టు దట్. యు ఆర్ హియర్ టు బ్యాలెన్స్ ఇట్. మనిషి తత్వానికి, మనిషికి ఉండే మేధాశక్తికి అబ్జర్వ్ చేయడం ఒకటి ఫస్ట్ పాయింట్ అండి. 2 మన లిమిట్ ఏదో మనం తెలుసుకోవాలండి. ఈ 2 ఉండాలి. ఈ 2 దాటితే ఏదైనా అపాత్రమే. అతిగా ఉండకూడదండి. ఇప్పుడు ఒకవేళ నేను పెద్ద ఫ్యాక్టరీ లేదా ఇది పెట్టి నేను చేసేయాలి అనుకున్న ఆలోచన పర్వాలేదు కానివ్వండి, అంత నిర్మించిన తర్వాత ఎవరో ఒకళ్ళు పెట్టి ఉంచేస్తానే కాదు, దానికి ఎలిజిబిలిటీ ఉంటాం కదండి. ఒక పోస్ట్ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ నీడెడ్.
అలాగే లైఫ్ పోస్ట్ దీనిలో ఉంటున్నప్పుడు ఎటర్నల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి దెర్ విల్ బి అన్ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ఉండాలి దాంట్లో, విత్ నో డిస్క్రిమినేషన్స్. ఎక్కడ రిలీజియస్ యాక్టివిటీస్లో ఎలాంటివి కాదండి నేను మాట్లాడేది. మనిషి ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం ఉంటున్నారా లేదా, వాళ్ళల్లో ఉండే అరిషడ్ వర్గాలు అది బ్యాలెన్స్గా ఉంటున్నాయా లేదా, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. అప్పుడు చూడండి, ఎవరి లెసన్ వాళ్ళు నేర్చుకోకపోతే అడగండి. మనకెందుకండి, మనం అసలు బాధపడక్కర్లేదు, దేనికి దుఃఖపడక్కర్లే. మనకి దుఃఖం అనేది ఈ క్షణం దుఃఖం అనిపించినా అది మంచి కోసమే జరుగుతూ ఉంటుందండి. దిస్ ఈజ్ లైక్ దట్ లైఫ్ టీచర్స్. బ్యూటిఫుల్ అమ్మా. ఈ యూనివర్స్ అనే యూనివర్సిటీలో అండి బ్యూటిఫుల్నెస్ ఏంటి అంటే మన పాఠాలు మనమే బాగా నేర్చేసుకోవాలండి. అప్పుడు నేర్చుకున్న తర్వాత మెంటర్ విల్ కమ్. అంతే తప్ప ముందే సిలబస్ ఇచ్చేసేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసేసి సిలబస్ అంతా చెప్పి క్వశ్చన్ పేపర్ ఇవ్వరండి. ముందు క్వశ్చన్ పేపర్ పెడతారు. ద వే యూ ఆన్సర్ దెన్ ఇట్ ఫార్మ్స్ ఎ థియరీ. దట్ ఈస్ లైక్ హౌ యూ అన్లర్న్. సచ్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్ అమ్మా. ఇట్ ఈస్. మనోమయ కోసమే అన్నిటికీ మూలం, ఎక్కువ చంక్ తీసేసుకుంటుంది ప్రపంచంలో తెలుస్తుంది. సైకియాట్రీ, సైకాలజీ వాళ్ళు కొంచెం రూల్ బుక్స్లో చెప్తారు, ఇలా ఉంటే ఇది ఫలానా పర్సనాలిటీ, ఇలా ఉంటే వీళ్ళకి బైపోలార్ ఉంది, ఇంకోటి ఉందని. వీటన్నిటిని అధిగమించి మీరు అసలు ఆ మనోమయ కోశంలోకి మీరు ఎలా ప్రవేశిస్తారు? అంతా అక్కడే ఉందండి. ఎలా అంటే ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, తల్లి వచ్చి ఎత్తుకోగానే మానేస్తాడు. అదే ఇంకెవరైనా వచ్చి ఎత్తుకున్నా ఇంకా ఏడుస్తూనే ఉంటాడండి. ఆ పిల్లాడికి ఏం తెలుస్తుంది తల్లే అని, తన తల్లి అన్నది ఎలా తనకు అర్థమవుతుంది? ఎత్తుకోగానే ఏడు పాపేస్తున్నాడు కదా. వాట్ ఈస్ లైక్ థియరీ బిహైండ్ దట్? మనకుండే ఈ సెన్సెస్కి, స్పర్శకి అద్భుతమైన మార్మిక శక్తి ఉంది. ఫిజికల్ టచ్ ఆఫ్ లైక్ అంటే ఆ జెంటిల్ టచ్కి ఆరాని టచ్ చేస్తే ఆరాలో ఉండేవన్నీ కూడా మనకి ఒక విజన్ బోర్డ్ లాగా ఆల్ ద ఇన్సిడెంట్స్ విల్ బి సీన్. ఇది చాలా అంటే వినడానికి కూడా వింతగా ఉంటుంది, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ అంటే పరమ సత్యం ఇది. పట్టుకోవాలి, ఎందుకంటే ఇంతమందిని చూస్తూ ఉంటాం కదా. ఒక లైఫ్లో వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు, ఇక్కడ వీళ్ళ వల్ల వస్తుందా, వీళ్ళ పూర్వీకుల వల్ల వీళ్ళ మీదకి వస్తుందా అన్నది కూడా తెలుస్తుంది. అలా ఆల్మోస్ట్ 14 generations ట్రాక్ ఆన్ చేస్తాం. అబ్బా, మనోమయ కోశం నుంచి. అంటే వాళ్ళ DNA ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, సెల్ మెమరీ అంటారు కదండి, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ దట్. దాన్ని ఎలా డీకోడ్ చేయాలి అనేది అసలు వెళ్ళడం కూడా ఈజీ ఉండదండి. ఇట్స్ లైక్ టఫెస్ట్ థింగ్. డిస్కంఫర్ట్ జోన్లో ఉంటుంది, ఎందుకంటే బాడీ ఎఫెక్ట్ అయిపోయి ఫిజికల్గా ఇంకా క్లోజ్ అయిపోయిన దాంట్లో ఫిజికల్గా బాడీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఎంట్రీ పాస్ ఈజ్ లైక్ టూ టఫ్. లోపలికి వెళ్ళడానికి ఓన్లీ కేవలం నేవల్ రీజియన్ నుంచి ఏదైతే ఈ నాడీ మండలం ఉంటుందో అక్కడి నుంచి వీల్ ట్రై టు సర్చ్ ఏ నాడి దగ్గర నుంచి వెళ్ళొచ్చు అని. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తీగలాగితే డొంక అంతా కదిలిందని మొత్తం ఉండే మర్మం అంతా బయటకు వస్తుంది. కొంతమందికి వాళ్ళ బాడీ మీద కనిపించేస్తుంది, కొంతమందికి ఆ సంఘటనకి దిల్ రీకలెక్ట్. మనకి నేనేం తినాలంటే మధ్యాహ్నం ఏం తిన్నామంటే గుర్తురాదండి, అలా ఉంటాం ప్రజెంట్లో. బట్ ఫిజికల్ బాడీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ బికాస్ వీఆర్ లైక్ ద లీనియేజ్ ఆఫ్ దట్. ఆ DNA నుంచి వస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్. టు ఫైండ్ అవుట్ ఇట్ నేవల్ రీజియన్ దగ్గర నుంచి ఉండేది. ఇప్పుడు మనకి కమలం చూసామనుకోండి, ఇప్పుడు విష్ణువు ఎలా అయితే గర్భం నుంచి వచ్చి బ్రహ్మ ఎలా అయితే వస్తాడో, లైక్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా అలా అక్కడి నుంచే కదండి, హీ సిట్స్ ఇన్ దట్. అవును కదండి. సో అలాంటి నాభి నుంచి మనకి ఈ ట్రాకింగ్ అంతా ఎంట్రీ అంతా ఉంటుందండి, మొత్తం బాడీ అంతా. ఇట్ ఈస్ లైక్ అ సెంటర్ పార్ట్. సో ఈ మణిపూరక చక్రం, స్వాదిష్టాన మణిపూరక చక్రాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వీ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ అనాహత చక్రానికి. అక్కడికి వచ్చేటప్పటికి గాలి ప్రకంపనాల ద్వారా, అంటే మనకి ఓన్లీ ఇన్హేల్ ఎక్సేల్ అని అనుకుంటామండి, ఆ ఇన్హేల్ గాలితో పాటు ఏం వెళ్తోంది, ఏం వస్తుంది, ఏది లోపలికి స్థిరమైపోతుంది అన్నది కూడా తెలుస్తుంది. ఈ యోగా ప్రక్రియలో ఇలాంటి బంధనాలతో కూడిన ప్రక్రియలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు పుస్తకం ఎలా చదివితే అలా చదివేయచ్చు, పట్టుకోగానే మొత్తం అంతా వచ్చేస్తూ ఉంటుంది, లైక్ రీడింగ్ ఏ బుక్. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పూర్వీకులు సైతం అక్కడ నిలబడి వాళ్ళ వంశాంకురం కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు మంచిగా ఉండాలని. సో అంత అద్భుతంగా వీ కెన్ డీకోడ్ ద హ్యూమన్ బాడీ.
దట్ ఈస్ లైక్ అంటే మెటాఫిజికల్ స్టేట్. క్వాంటమ్ ఫిజిక్స్ దాంట్లో చెప్తారండి, లైట్ పార్టికల్ అది ఎంత ఈజీగా ఉంటుందో ఎఫెక్ట్ అయిన పార్ట్ కాకుండా కాజ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళడం యొక్క మార్గం ఈ ట్రైనింగ్ వల్ల వస్తుంది. దట్స్ హౌ ఎంతమంది చేసినా ఎవరి పుస్తకాలు వాళ్ళవే ఉంటాయి, అంతే, ఎవరి మెమరీస్ వాళ్ళవే, ఎవరి డీకోడింగ్ వాళ్ళదే ఉంటుంది. అందుకే ఐ ఫీల్ అమ్మా లిమిటెడ్గా ఉంటుంది ఆధునిక సైకియాట్రీ కానీ, విత్ డ్యూ రెస్పెక్ట్, ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ ఇన్ అప్రోచింగ్ యాక్చువల్లీ వాట్ ఈస్ బట్ హ్యాపెనింగ్. ఇట్ వాజ్ ఆల్సో ఇన్ ద రీసెర్చ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫేజ్ అండి. ఎందుకంటే మన ఎమోషన్స్ లివర్కి ఎలా ఉంటుంది, ఏ ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంటున్నాయి అన్న దాంతో ఈవెన్ ద రీసెర్చ్ వాజ్ ఆన్ డేట్, అవును, అప్డేట్ అవుతుంది అది కూడా. అవును. అండ్ దే ఆర్ ఆల్సో లెర్నింగ్. ఇండియన్ టెక్స్ట్ వైపు ఇప్పుడు చూడడం మొదలు పెడుతున్నారు. లోపల ఏముంటుంది, అసలు ఎలా తెలుస్తుంది అన్నది, గ్రీఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, యాంగర్ ఎక్కడి నుంచి ఉంటుంది, యాంగర్ ఉండడం వల్ల బాడీలో ఏ పార్ట్ల మీద దాని సిగ్నిఫికెన్సీ అంటే దాని ప్రభావం చూపిస్తుంది, ఇలాంటివన్నీ నో దే ఆర్ డీకోడింగ్ దట్. ఇదంతా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు వీళ్ళు చెప్పారంటే ఆలోచించండి హౌ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీ హ్యావ్ ఇన్ దోస్ డేస్. అండ్ ఇప్పుడు చూస్తే ఎందుకో మనం వెనక్కి వెళ్ళాము ముందుకెళ్ళాము అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనకి ఫిజికల్ సెన్సెస్తో ఉన్న సైంటిఫిక్ ప్రూఫ్ అనుకుంటామండి, ఫీల్ అయ్యేదాన్ని మాట్లాడాం. అదే కదా. సో ఫీలింగ్ షుడ్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రూఫ్. అంతే కదండి. ఇప్పుడు నేను స్వీట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎలా చెప్తారండి, స్వీట్ని డిఫైన్ చేయండి. ఒక తీపిదనాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, మన భావనతోటి కదండి. ఆ భావన నేను తింటున్న ఎప్పుడు స్వీట్ తింటున్నా స్వీట్ విల్ బీ ద వాట్ విల్ బి ద స్వీట్ అనేది నాకు తెలుస్తుంది, సింబాలిజం తెలుస్తూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ షుడ్ బీ ద ప్రూఫ్. అంతే తప్ప అది మనకి ఆ ఇంపాక్ట్ ఫిజికల్ సెన్సెస్ ద్వారా తెలిసిందనుకోండి, వాట్ ఎల్స్ యూ వాంట్. ఏ మందు మాకు లేకుండా, ఏ బెడ్ రెస్ట్ లేకుండా 3 వారాలు నీ బాడీ బాగానే ఉంటుంది, అది నువ్వు నమ్మట్లేదు, నువ్వు చేసి చూడగలవని ప్రాసెస్ టెక్నికల్గా చేసి చూపిస్తున్నప్పుడు వాట్ ఈస్ దేర్? అన్నీ మూవ్ అవుతాయి, మా మనసు మూవ్ కాదు. అదే ఆ మనసు మూవ్ అవడానికి మెమరైజేషన్ అనమాట. అది మనం వదలలేం కదా, కొన్ని లెట్ గో ప్రాసెస్ ఉండాలి కదా. అదే అదే ఉత్తికేసేస్తుందండి, ఊపేస్తుందండి. టిల్ యూ లెర్న్ యువర్ లెసన్ ఇట్ వోంట్ లీవ్ యూ. అదే బట్ వండర్ఫుల్ థింగ్. ఆ టఫ్ ట్రైనింగ్ అయినా ఇట్ విల్ బి లైక్ ఒకలాంటి సాటిస్ఫాక్షన్, ఒకలాంటి ధైర్యం, ఒకలాంటి కాన్ఫిడెన్స్. ఎస్, లెసన్ నేర్చుకున్నాక ఇట్స్ లీప్, చాలా పెద్ద లీప్. స్నేక్ అండ్ ల్యాడర్ దాంట్లో ల్యాడర్ ఎక్కిస్తుందండి, ఆ ల్యాడర్ ఎక్కిచ్చేస్తుంది, అంతవరకు తీసుకెళ్ళిపోతుంది. సో ఇవాళ బహుశా ఈ మాటలు వింటూ అమ్మ మీతో ఒక సిరీస్ చేయాలనే సంకల్పం అబౌట్ వేరియస్ హ్యూమన్ ఎలిమెంట్స్. అది ఎప్పుడు మీరు అనుగ్రహిస్తే అప్పుడు జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే వెన్ కమ్స్ టు ఎటర్నల్ నాలెడ్జ్, లైఫ్ బియాండ్ లైఫ్ సెన్సెస్ ఎలా ఉంటుంది, మనం ఏదో అన్నీ మన కాళ్ళకు మనమే అన్ని బంధాలు పెట్టేసుకుని మనకి ఏం కావట్లేదని ఎలాగ వెర్రితనంగా ఉంటున్నాం అన్నది, ఇలాంటివన్నీ తెలియాలండి. మైండ్ యొక్క పవర్ ఎలా ఉంటుంది, హౌ టు అన్ఫోల్డ్ ద మైండ్ నాలెడ్జ్ అండ్ హౌ ఇట్ కెన్ బి పాసిబుల్, హౌ వీ మేక్ ఇట్ పాసిబుల్. అండ్ దానికి మనకి ఏన్షియంట్ టెక్స్ట్లు ఏం చెప్తున్నాయి, ప్రాక్టికల్గా అవి ఎలా చేస్తాం, చేయకుండా ఏవి కాదు కదా. సో హౌ వీ షుడ్ ప్రొసీడ్ ఫర్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. కీనోపనిషత్తు, కఠోపనిషత్తు ఇలా చెప్తారు కదా, వాటిలో మాండ్యూకోపనిషత్తు, ఇలాంటి వాటిలో ఇంకా తంత్రాలు చూస్తే విజ్ఞాన భైరవ తంత్రం, సాళక్య తంత్రం, ఈ తంత్రాల యొక్క మూలాలు ఎలా ఉన్నాయి, వాటికి మనకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎలాంటివి అవసరం అవుతాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ టు డిస్కస్. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ మే ఏ శుద్ధ్యంతాం అనుకుంటూ మేమందరం తప్పకుండా ఇట్ ఇస్ అ టైమ్ టు లుక్ విత్ ఇన్ అండ్ ఇన్వర్డ్ and actually see what is stopping us from becoming the ultimate human beings that we are meant to be. Of course. సంపూర్ణత్వం తప్పకుండా రావాలందరికీ అని కోరుకుంటూ అమ్మ మీ అమూల్యమైన సమయాన్ని జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. సో మచ్ అండి, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు.